మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. 2026 కర్కాటక రాశి ఫలితాలు ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసమున ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం అనేది ఇలా జాతక యోగంలో ఈ నెల 21 నుంచి మంచి దిశ తిరిగే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. మళ్ళీ ఇలా యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా కష్ట జీవితమే. ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అవలీలగా చేసేవాళ్ళు వీళ్ళకి ఏదో ఒక విధంగా కొంత డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. మైండు మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా 10 నిమిషాలు ఉండాల్సిన మైండు 10 నిమిషాలు ఉండాల్సిన ఆలోచన యథావిధిగా మారిపోతుంటుంది. చెడమ తీరిక ఉండదు, దమిడ ఆదాయం ఉండదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చదువు పరంగా చూసుకుంటే మంచి చదువు మంచి ఆలోచన ఉంది. కొంత విదేశాల ప్రయాణాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ స్వహాశక్తిగా చేస్తేనే వీళ్ళకి జాతకం కలిసి వస్తుంది. మరి వీళ్ళు చాలామంది సొంతంగా చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మేము ఎంతో సొంతంగా చేసి మాకు తెలుసో తెలియక మేము కొంచెం నష్టపోయాము, మరి మళ్ళా ఇదే విధంగా మళ్ళీ పెడితే ఎలా ఉంటుందా అనేట్టుగా మనసులో చాలా వరకు సందేహాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎదుటి వాడితో పని లేదు, వీళ్ళకి సొంతంగా చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకి ఎదుటి వాళ్ళతో కావాలి అనుకున్నట్టుకైతే ఒక పార్ట్నర్ను కలుపుకొని ఆ పార్ట్నర్తో పాటు దేవుడికి ఒక షేర్ ఇవ్వాలి. ఒక 100%లో వాళ్ళకి దేవుడికి ఒక 10% కానీ ఒక 10% దేవుడికి ఇచ్చి మిగతా 90% వరకు వాళ్ళు 50% తీసుకునేట్టుగైతే కలిసి వస్తుంది. లేదు పార్ట్నర్షిప్ పెట్టుకొని చేశారనుకోండి చాలా వరకు నష్టపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి వ్యవసాయ రంగంలో చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది. వ్యవసాయం విషయంలో కూడా ఏరే వాళ్ళతో పొత్తు అనేది ఉండకూడదు, సొంతంగా చేయాలి. కాబట్టి భూమి విషయంలో పార్ట్నర్స్ ఉండకూడదు. వ్యాపార బిజినెస్లో కూడా ఫ్రెండ్షిప్ పార్ట్నర్షిప్ ఉండేట్టుగైతే దానివల్ల వీళ్ళకి చాలా వరకు ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో స్త్రీ నుంచి అదృష్ట యోగం కలిసి వచ్చే యోగం ఉంది. మరి అదృష్ట యోగం అనేది ఊహించని అదృష్ట యోగము. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రములు కానీ ఎరుపు వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి రాబోతుంది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఊహించని అదృష్టము, ఊహించని దిశ, ఊహించని కళ రాబోతుంది. మరి అది అనుకోకుండా మీరు ఎలా అనుకుంటారో అది ఊహించుకోకుండా వచ్చే స్త్రీ నుంచి కలిసి వచ్చే యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీ జాతకంలో మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ టైం నుంచి వీళ్ళకి మంచి యోగం అనేది కొంచెం కలిసి వచ్చే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. ఇక నుంచి వీళ్ళకి అన్ని శుభ గడియలే, అపశుభ గడియలు లేవు. శుభ గడియలు ఉన్నాయని మనం ఏదో ₹1,00,00,000 తెచ్చి బిజినెస్ పెడితే కాదు. పని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ లేకోకుండా విచ్చలవిడిగా చేస్తే ఎంతో నష్టపోయే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ లిమిట్ ప్రకారంగా తీసుకొని వెళ్ళినట్టుకైతే వీళ్ళకి అనుకున్న స్థాయికి ఎదిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి మరి పెద్దవాళ్ళ నుంచి స్థిరాస్తులు అమ్మా నాన్న నుంచి కానీ భార్య తరపు నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ
స్థిరాస్తులు వీళ్ళకి కొంత వచ్చే మార్గాలు కూడా, అది కూడా కలిసి వచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కొంచెం దూరం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు ప్రేమించిన స్త్రీల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆడవాళ్ళ దాంట్లో మగవాళ్ళని మీరు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివాడిని మీరు అభిమానించేటప్పుడు, ప్రేమించేటప్పుడు అతి జాగ్రత్తలు మీరు పాటించాలి. మీరు వాడు చెప్పిన మాటలు, వాడు చెప్పిన విధానం మీరు నమ్మి బాగుంది అని అనుకొని మీరు మోసపోయి ముందడుగు వేసారనుకోండి, మీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి అదృష్ట గడియలు అనేది మనిషికి ఏదో ఒక టైంలో వస్తాయి. ఆ అదృష్ట గడియలు వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి. మనకి దరిద్ర గడియలు 24 గంటలు మన ఎమ్మటి తిరుగుతూనే ఉంటాయి. అదృష్ట గడియ 1 సెకండు 1 నిమిషమే మన దగ్గర తిరుగుతుంటుంది. ఆ టైంలో మనం మేలుకోవాలి. ఆ టైంలో మనం మేలుకోవాలి, ఆలోచించి ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు, మరి మనకు సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరు, మనం ఎవరి దగ్గర డైరెక్షన్ తీసుకోవాలి, మన సొంత నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్తే మీకు పాటించినట్టుగా మీ జీవితానికి ఒక మంచి మార్గం, పరమార్గం అనేది కలిసి వస్తుంది. మరి ప్రేమ అంటే 2 అక్షరాలతో కాదు, 4 సార్లు పార్క్కి వెళ్ళి 4 సార్లు సినిమాకు పోయి వచ్చినంత వరకు ప్రేమ అంటే అది కరెక్ట్ కాదు. ప్రేమ అంటే దాంట్లో ఎన్నో ఉన్నాయి. ప్రేమ అంటే దాంట్లో ఎంతో మంచి ఉంది, దాంట్లో ఎంతో చెడు ఉంది. మరి మీరు ప్రేమించే స్త్రీలు కానీ, ప్రేమించే పురుషులు కానీ, పురుషులు స్త్రీలు కానీ మీరు ఆలోచించి ఏదైనా అడుగేయాలి. మరి మీరు ప్రేమించే ముందు వాళ్ళు చెప్పిన ఎమ్మటే ఓకే అనేది మీరు అనకూడదు. దానివల్ల మీకు ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అబ్బో మనకు దక్కకోకుండా పోతున్నాడు, పండు లాంటి మనిషి మనకి, ఆ పండు మనకి దక్కకోకుండా పోతుంది అని చాలామందికి చాలా ఆలోచనలు, చాలా సందేశాలు ఉంటాయి. మరి ఈ చక్కని పండుని మనం ఎందుకు దూరం చేసుకోవాలి? ఐ లవ్ యూ అన్నాడు కాబట్టి మనం కూడా ఐ లవ్ యూ అందాం అన్నట్టుగా చాలామందికి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఆ ఆలోచనే మనిషికి దురాలోచన. ఆ ఆలోచనలు అనేది మీరు ఆ విధంలో మీరు పోవద్దండి. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేవాడు వాడు సంవత్సరం దాకా మీ మీద అభిమానంగా ఉంటాడు. మీ మీద అభిమానం ఉన్నోడు సంవత్సరం కాదు 10 సంవత్సరాలు ఆగమన్నా అవుతాడు. మరి నీ మీద అభిమానం లేనోడు 1 సెకండ్ కూడా ఆగడు. ఆ విధంగా మీరు ప్రేమించే ముందు వాళ్ళని ఆలోచించి, వీడు మనకు తగువైనోడా, పెళ్లి చేసుకొని తర్వాత వాడు మిమ్మల్ని ప్రేమించి మీకు సంతానం వచ్చిన తర్వాత వాడు మళ్ళీ ఇంక వేరే స్టెప్లోకి వెళ్ళిపోతే అప్పుడు మీకు సుక్కలు కనబడుతుంటాయి. మనకు సుక్కలు పైన ఉంటాయి కానీ మీకు ఇక్కడ కిందే కనబడుతుంటాయి. ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అంత దూరం పోవద్దండి. అంత దూరం పోకముందే మనిషి అనేది వాడు ఒక రకంగా ఉండడు, అది ఎవరో 100కి 1. ఆ విధంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి మీరు చేసే పనులు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీకు తెలిసిన పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని, మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి డైరెక్షన్ తీసుకొని మీరు ముందడుగు వేసినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి రోజులు కొన్ని రాబోతున్నాయి. మంచి కార్యక్రమాలు మీకు అభివృద్ధి కాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం, దైవ బలం, శనేశ్వరుని పూజించాలి. శని మహారాజును మీరు పూజించి ఆ శనేశ్వరుడు దగ్గరికి వెళ్ళి, మనకి దగ్గరలో ఉండాల్సిన శనేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ నూనెతో అభిషేకం చేసి, అక్కడ పసుపు కుంకుమ నూనెతో అభిషేకం చేసి ఎర్రగుడ్డ పచ్చగుడ్డతోని వేసి పూజా బలం చేసి జ్యోతులు వెలిగించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అవుతుంది, మనశ్శాంతి అవుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద పోయే నెంబర్ని తప్పకుండా మీరు సంప్రదించాలి. మా నెంబరు 9959
432221 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీలో పేరు, వయసు, గోత్రనామం మాకు పంపించినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, మరి మీ ఫ్యూచర్లో ఎలాగ ఉండబోతున్నారో, ఏది చేస్తే బాగుంటుంది అనేది మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.